వంటిల్లు సర్దుకుంటుండగా కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. తలుపులు తెరవగానే ఎదురుగా మ్లానమైన మొహంతో కనిపించిన మహికని చూసి ఆశ్చర్యపోయాను. అదేమిటి మహి, నీ ఫ్రెండ్తో సాయంకాలం దాకా ఎంజాయ్ చేస్తున్నావనుకున్నాను. అరగంటలోనే తిరిగొచ్చేశావేమిటి అన్న నా ప్రశ్నకి బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. దాని ప్రవర్తనకి నేను పెద్దగా నొచ్చుకోలేదు. ఎందుకంటే మహి మనస్తత్వం నాకు బాగా తెలుసు. మనసుకి ఏదైనా బాధ కలిగితే మౌనంగా ఒంటరిగా ఉండిపోతుంది. అలాంటి సమయంలో వెళ్ళి పలకరిస్తే అస్సలు ఇష్టపడదు. కొద్దిసేపటి తర్వాత తనే వస్తుంది. అందుకే నేను దాని వెనకాలే వెళ్ళి మళ్ళీ రెట్టించి అడగకుండా నా మానాన నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను. అయితే చేతులు యాంత్రికంగా పనులని చేసుకోపోతున్నా అక్కడ అసలేమైందో, మహి ఎందుకు హర్ట్ అయ్యిందో అన్న ఆలోచనే మనసంతా నిండిపోయింది. ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మూలన ఇంటర్మీడియట్లో చేరక మహికి కాలేజ్కి వెళ్లే అవకాశమే రాలేదు. ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవుతూ 10th దాకా తనతో కలిసి చదివిన స్నేహితురాలతోనే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అలాంటిది చాలానాళ్ల తర్వాత ఈరోజు మధ్యాహ్నం, అమ్మా, ఈరోజు నా స్కూల్ ఫ్రెండ్ శ్రేయ మన పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికొచ్చింది. వారం రోజులు ఇక్కడే ఉంటుందంట. వెళ్ళి తనని కలిసిరానా అని మహిక అడగ్గానే, వెళ్ళిరామ్మా. నువ్వు చాలా కాలంగా ఇంటి నుండి కాలు బయట పెట్టిందే లేదు. ఇలాగైనా నీకు కాస్త చేంజ్గా ఉంటుంది. హాయిగా మీ ఫ్రెండ్తో నీకిష్టం వచ్చినంతసేపు గడిపిరా. ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు వీలైనప్పుడల్లా మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి పంపించాను. చాలా రోజులకి కలిసిన స్కూల్ ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటుంటే కాలమే తెలియదు. అలాంటిది ఈ పిల్ల ఇంత త్వరగా వెనక్కి తిరిగొచ్చేసిందంటే తప్పకుండా అక్కడ ఏదో జరిగే ఉంటుంది అనుకుంటూ వంటింట్లో పని పూర్తి చేస్తుండగా పెద్దగా వెక్కిళ్ల శబ్దం వినిపించడంతో ఒక ఊదుటున మహి గదికి పరిగెత్తాను. అక్కడ మంచంపై బోర్ల పడుకొని ఏడుస్తున్న మహిని చూసి నా మనసు కలుక్కుమంది. ఏం జరిగిందమ్మా అంటూ లాలానాగా అడిగాను. నా మాటలకి అది సమాధానం చెప్పకుండా మరింత పెద్దగా ఏడవడంతో నాకు కంగారేసినా సర్దుకొని ఓదార్పుగా దాని వీపు విమురుతూ అలాగే కూర్చుండిపోయాను. కొద్దిసేపటికి తేరుకున్న మహిక మెల్లిగా నోరు విప్పింది. అమ్మా, ఒక విషయం చెప్పు. నేను చాలా లావయ్యానా? నాకు బాగా ఒళ్ళు వచ్చేసిందా? ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూనే దాని భుజాలు పట్టుకొని లేపి పైకి కిందికి తెరిపారా చూశాను. మహిక మంచి పొడగారి, మునుపు కొద్దిగా సన్నగా పీలగా ఉండే పిల్ల. బహుశా ఈ కోవిడ్ సమయంలో ఇంటి పట్టునే ఉండి సరైన ఆహారం తీసుకోవడం వల్లనేమో మరి ఇప్పుడు ఎత్తుకు తగినంత లావుందే తప్ప ఎంత మాత్రమూ ఎబ్బెట్టుగా లేదు. ఆ మాటే దాంతో చెప్పి, అయినా ఎప్పుడు లేనిది ఈ వేళ కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి మహి అనగానే, అది కాదమ్మా, ఇందాక శ్రేయని కలిసేందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే అంటూ అక్కడ జరిగింది చెప్పుకొచ్చింది. తలుపులు తెరిచిన శ్రేయ, హాయ్ మహి, ఎన్నాళ్ళైందో మనం కలిసి అంటూ మహిని వాటేసుకుంది. ఆ మరుక్షణమే మహిని పైనుండి కింద దాకా చూసి, సన్నగా తీగలా ఉండేదానివి ఇలా మారిపోయావేంటి అనేసింది. ఆ మాటలకి మహికకి మూడాఫ్ అయింది. ఆ తరువాత శ్రేయ ఏదో మాట్లాడుతూనే ఉన్నా మహికకి ఇంకా అక్కడ ఎక్కువసేపు కూర్చేందుకు మనస్కరించలేదు. అందుకే ఓ పావుగంట తర్వాత కొంచెం పని ఉంది, నేను వెళ్తాను అని చెప్పి ఇంటికొచ్చేసింది. మహి చెప్పింది విన్నాక నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అసలే మహికకి మొదటి నుండి ఇతరుల తన గురించి ఏమనుకుంటారోనన్న భయము, ఆందోళనలు ఎక్కువ. దానికి తోడు ఏ విషయంలోనైనా తనని ఎవరినైనా విమర్శిస్తే అసలు తట్టుకోలేనని సున్నితమైన మనస్తత్వం. అలాంటి మనిషికి ఇటువంటి కామెంట్స్ ని తట్టుకోవడం కష్టమే. చదువుకున్న వాళ్ళు కూడా మేనర్స్ లేకుండా ఇలా బాడీ షేపింగ్ చేయడం ఏమిటో. అయినా ఎవరైనా తనని కామెంట్ చేయడం ఆలస్యం. విపరీతంగా బాధపడిపోతూ బోరున ఏడ్చేసేయడం. ఆ తరువాత రోజుల తరబడి దాని గురించే ఆలోచిస్తూ
మనసుని కష్టపెట్టుకోవడం లాంటివి ఈ పిల్ల ఎప్పటికి మానుతుందో ఏమో. అందుకే పనిపాట లేని వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో వాగితే దాని గురించి పట్టించుకోవడం అనవసరం మహి. ఇలాంటి విషయాల్ని ఒక చెవిలో విని మరో చెవితో వదిలేయాలి. ఏమైనా నువ్వింత సెన్సిటివ్గా ఉండటం మంచిది కాదు అంటూ దాన్ని మందలించాను. జరిగింది ఇంతే. అయితే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదమ్మా. ఇప్పుడే నా ఫేస్బుక్ చూసుకుంటుంటే అందులో శ్రేయ పెట్టిన ఫోటోలు కనిపించాయి. ఇందాక వాళ్ళింట్లో తను నాతో కలిసి సెల్ఫీలు తీసుకుంది. 2 ఏండ్ల క్రితం నా ఫోటోని ఇప్పటి ఫోటోని పక్కపక్కనే చూపిస్తూ ఒకప్పటి మన స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఇప్పుడేమో ఇలా అంటూ వ్యంగ్యంగా పోస్టు చేసింది. ట్విట్టర్లోనూ అలాగే పెట్టింది. ఆ పోస్టుల కింద నా స్కూల్ ఫ్రెండ్స్ రాసిన నెగటివ్ కామెంట్స్ చూస్తుంటే ఏడుపొచ్చేస్తుందమ్మా అంది. చూడు మహి, నువ్వు ఇంతకాలం నీ స్నేహితురాలు అని భావించిన వారి నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడినందుకు సంతోషించు. ఏది జరిగినా మన మంచికే అనుకొని నీ జీవితంలో దీనికొక పాఠంలా తీసుకో. ఇంకా దీని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసేయ్ అన్నాను ఓదార్పుగా. నేనైతే ఇదంతా ఒక పిల్ల చేష్టల్లా భావించి ఆ క్షణాన్నే మర్చిపోయాను గాని మహి మాత్రం ఈ విషయాన్ని తన బుర్రలో నుండి అంత తేలిగ్గా తీసేయలేదని ఆ మరుసటి రోజు ఉదయానికి గాని నాకు తెలిసి రాలేదు. అమ్మా, ఈ రోజు నుండి నేను స్ట్రిక్ట్‌గా డైటింగ్ చేయబోతున్నాను. వైట్ రైస్, ఆయిల్ ఫుడ్, స్వీట్స్ లాంటి వాటి జోలికి వెళ్ళను. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి వెజిటేబుల్ సలాడ్, మధ్యాహ్నం 2 పుల్కాలని కూర లేదా పప్పుతో తింటాను. రాత్రికి గ్లాసు పాలు మాత్రమే తీసుకుంటాను. నా షేప్ 0 సైజ్‌కి వచ్చేదాకా తగ్గేదే లేదు. ఉదయం డైనింగ్ టేబుల్ వద్దకొచ్చి అప్పటికే నేను వడ్డించిన ఇడ్లీలని పక్కకి నెట్టేస్తూ మహిక చెప్పిన విషయం నాకు రుచించకపోయినా నేను తనతో వాదించలేదు. బాడీ షేపింగ్‌కి గురైన టీనేజ్ పిల్లలు మానసికంగా ఎంత కుంగిపోతారో నాకు బాగా తెలుసు. ఇక ఆ రోజు నుండి మహి ధ్యాసంతా ఎంత త్వరగా వెయిట్ లాస్ అయ్యి 0 సైజు ఫిగర్‌లోకి వచ్చేస్తానా అన్న దానిపైనే ఫిక్స్ అయిపోవడంతో మిగతా యాక్టివిటీస్ అన్ని పక్కకి వెళ్ళిపోయాయి. ఉదయాన నిద్రలేస్తూనే అరచేతులతో మొహాన్ని రుద్దుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కారమధ్యే సరస్వతి అంటూ దేవతలకు నమస్కారం చేసుకునే పిల్ల ఇప్పుడు లేవగానే వేయింగ్ మిషన్పై నిలబడుతుంది. ఓ వారం తర్వాత, అమ్మా, వారం రోజులు డైటింగ్ చేస్తే 1 కేజీ బరువే తగ్గాను. ఇలా అయితే లాభం లేదు. ఇక నుండి మధ్యాహ్నం పుల్క తినడం మానేస్తాను. అలా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతుంది. బాంబులా దూసుకొచ్చిన మహి మాటలకి గాబరపడ్డాను. అదేమిటే, రోజంతా అర్ధకాలితో ఉంటావా? అది ఆరోగ్యానికి మంచిది కాదు అన్న నా మాటల్ని అది అస్సలు ఖాతరు చేయలేదు. నీకు తెలియదులేమ్మా, అంతగా ఉండలేకపోతే కాసిన్ని పాలు తీసుకుంటాన్లే అనేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 10 రోజులకి, అమ్మా, ఈ వీడియో చూడు. రోజంతా 2 గంటల కోమారు గ్లాసుడి నిమ్మకాయ నీళ్ళని తేనెతో కలిపి దాన్నే ఆహారంగా తీసుకుంటే కేవలం 10 రోజుల్లోనే 15 నుండి 20 కేజీల దాకా బరువు తగ్గొచ్చంట. ఈ రోజు నుంచి నేను ఈ డైట్నే ఫాలో అవుతాను అన్న మాటలకి నాకు అరికాలి మంట నెత్తికొచ్చింది. నీకేమైనా మతిపోయిందా మహి? నీ హైట్‌కి నువ్వు ఏమాత్రం ఓవర్ వెయిట్ లేవు. ఎవరో అన్న మాటల్ని పట్టుకొని ఇలా అర్థం పర్థం లేని డైటింగ్లు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఈ ధ్యాసలో పడి నువ్వు 10 రోజుల నుండి మ్యూజిక్ ప్రాక్టీస్ చెయ్యడం కూడా మానేశావు. ఇంతకు ముందులా చదివింది చాలు, ఇక పడుకోవే అన్నా వినకుండా ఐఐటిలో సీటు రావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పి రాత్రి 12 దాకా చదువుకొని ఆ తర్వాత అరగంట సేపు మ్యూజిక్ ప్రాక్టీసు చేసుకొని గాని నిద్రపోయేదానివి కావు. ఇప్పుడేమో ఆకలి కడుపుతో రాత్రుళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఉండలేక 8 గంటలకే నిద్రపోతున్నావు. ఈ వెయిట్ లాస్ పిచ్చిలో పడి చదువు, కెరియర్, హాబీలు అన్నిటినీ నాశనం చేసుకోకు అని గట్టిగా చెప్పాను. మీ అమ్మాయికి ఈసారి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులొచ్చాయి. నెక్స్ట్ ఎగ్జామ్లోనూ ఇలాగే జరిగితే స్టార్ బ్యాచ్ నుండి తీసేయాల్సి వస్తుంది. ఈ విషయం మీకు ముందుగానే తెలిస్తే జాగ్రత్త పడతారని చెబుతున్నాను మేడం అంటూ ఉదయాన్నే మహి కాలేజీ హెడ్ నుండి వచ్చిన ఫోన్ కాల్ని నేను సీరియస్గా తీసుకోలేదు.
ఎందుకంటే మొదటి నుండి నేను గాని మా వారు గాని మహీపై చదువు విషయంలో అనవసరపు ఒత్తిడిని పెట్టలేదు. ఆటలు, సంగీతంతో పాటు చదువుని తానే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. ఈ మారు దాని ధ్యాసంతా వెయిట్ లాస్ పైనే ఉండటంతో చదువుని కాస్త అశ్రద్ధ చేసినట్టుంది. మెల్లిగా అదే తెలుసుకుంటుందిలే అనుకొని ఊరుకున్నాను. కానీ ఒక గంట తర్వాత మహీయే నా వద్దకు వచ్చింది. అమ్మా, మొన్న జరిగిన పరీక్షల్లో నాకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. రిజల్ట్స్ షీట్ని కాలేజీ వెబ్సైట్లో ఓపెన్గా పెట్టారు. కాబట్టి ఈ విషయం ఈ పాటికి కాలేజీలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా నా బరువు గురించే కాకుండా నా మార్కుల గురించి కూడా కామెంట్ చేస్తూ నవ్వుకుంటారు కదమ్మా. ఫేస్బుక్ గాని ట్విట్టర్ గాని ఓపెన్ చెయ్యాలంటే భయంగా ఉందమ్మా. దాని మాటలకి నేను చివ్వున ఒక విషయం చెప్పు మహి. ఇప్పుడు నీ బాధ అంతా నీకు పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయనా, లేక ఆ విషయం అందరికీ తెలిసిపోయిందే అనా అని అడిగాను. నా ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు మహి ఒక్క క్షణం తడబడింది. అది కాదమ్మా, నేను ఎప్పుడూ క్లాస్లో టాప్ 5లో ఉంటాను కదా. అలాంటిది నా ర్యాంకు ఒక్కసారిగా అంత కిందికి జారడంతో నా గురించి అంతా ఏమనుకుంటారోనని బెంగగా ఉంది అనేసి కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఇంకా ఆ రోజు ఎంత బతిమాలిడినా భోజనం చెయ్యకుండానే పడుకుంది. కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అయితే ఎత్తాను. హలో పిన్ని, నేను మోక్షని. ఈరోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. మీరంతా ఇంట్లోనే ఉంటారుగా? ఇంట్లోనే ఉంటాం మోక్ష. చాలా రోజులైంది నిన్ను చూసి. 2 రోజులు ఇక్కడే ఉండేటట్టుగా రా అన్నాను. మరోసారి వచ్చినప్పుడు ఉంటాన్లే పిన్ని. ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మోక్ష మా అక్కయ్య కూతురు. ఎంఎస్సి న్యూట్రిషన్ చదువుతుంది. గలగలా మాట్లాడుతుంది. అదంటే మహికకి చాలా ఇష్టం. చాలా రోజులుగా డల్లుగా ఉంటున్న మహికలో మోక్ష రాక ఏమైనా కొత్త హుషారునని తెస్తుందేమోనన్న చిరు ఆశ నాలో కొండంత ఉత్సాహాన్ని నింపింది. చెప్పినట్టుగానే గంటలో మోక్ష వచ్చింది. తనతో మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది. పిన్ని, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రజ్ఞ. తను జేఈఈలో ఆల్ ఇండియా టాపర్. ఐఐటి ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగా ఫైనల్ ఇయర్లో ఉంది. మన మహి కూడా జేఈఈకి ప్రిపేర్ అవుతుంది కదా. ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి సంబంధించిన టిప్స్ ఇస్తుందని ప్రజ్ఞని నాతో పాటు తీసుకొచ్చాను అన్నట్టు మహి ఏది పిన్ని అంటుంటే అప్పుడే హాల్లోకొచ్చింది మహిక. దాన్ని చూస్తూనే సోఫా నుంచి లేచెల్లి హాయ్ మహి అంటూ వాటేసుకుంది మోక్ష. ఆ తరువాత మహి, తను నా ఫ్రెండ్ ప్రజ్ఞ. 7th దాకా మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. తను జేఈఈ 5th ర్యాంకర్ అంటూ పరిచయం చెయ్యగానే ప్రజ్ఞ వైపు ఆరాధనగా చూసింది మహిక. అందరూ అనుకున్నట్లుగా ఐఐటిలో సీటు రావడం మరి అంత కష్టమైన పనేమి కాదు మహిక. కాకపోతే చాలా డిసిప్లిన్గా ఇంటర్లో చేరినప్పటి నుండి రోజుకి కనీసం 4-5 గంటలు శ్రద్ధగా చదవాలి. 2 గంటలు బోర్డు సిలబస్ చదివి సబ్జెక్టు బాగా అర్థం చేసుకున్న తర్వాత మరో 2 గంటలు జేఈఈ ఓరియంటేషన్తో చదవాలి. ప్రతివారం రెగ్యులర్గా జేఈఈ మ్యాక్ టెస్టులు రాస్తూ పోవాలి. అలా 2 ఏళ్ల పాటు చేస్తే ఐఐటిలో సీట్ రావడం ఖాయం. అయితే ఒక విషయం మహిక, వారం పరీక్షలు రాసిన వెంటనే మన ర్యాంకుని వేరే వాళ్ళ ర్యాంకులతో పోల్చుకోవడం లాంటి తెలివి తక్కువ పనులు మాత్రం చేయొద్దు. ఎందుకంటే మన ర్యాంకు పెద్దదైతే అప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. దాని ప్రభావం ఆ తర్వాత రాసే పరీక్షలపై పడి అందులో ర్యాంకు మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వేరే వాళ్లతో పోల్చుకోవాలాంటివి చెయ్యకుండా పరీక్షల్లో మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఆ తరువాత వారం రాసే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేట్టుగా చూసుకోవాలి. ప్రజ్ఞ చెప్తున్న టిప్స్ నాకు చాలా బాగా నచ్చాయి. చిన్నపిల్లే అయినా అక్షర సత్యాలు చెబుతుంది. ముఖ్యంగా వేరే వాళ్ళతో పోల్చకూడదు అన్న మాట కేవలం పరీక్షలకే ర్యాంకులకే కాకుండా జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది. అంతలో అకస్మాత్తుగా మహికకి ఏమి తోచిందో గాని ప్రజ్ఞ ఐఐటిలోనూ ర్యాగింగ్లు జరుగుతాయా? మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా అని అడిగింది. మా కాలేజీలో ర్యాగింగ్ అంటూ పెద్దగా జరగలేదు. కానీ చేరిన మొదట్లో హాస్టల్లో కొన్ని రోజుల పాటు మాత్రం
సీనియర్స్ వాళ్ళ శాడిజం బాగానే చూపించుకున్నారు. ముఖ్యంగా నాలాగా నల్లగా బొద్దుగా ఉండే వాళ్ళని ర్యాగింగ్ పేరుట బాడీ షేమింగ్ చేసి వాళ్ళ సరదాన్ని చక్కగా తీర్చుకున్నారు. లైఫ్లో అవన్నీ తప్పవు కదా అంటూ సింపుల్గా ప్రజ్ఞ చెప్పిన దానికి మహిక చాలా ఆశ్చర్యపోయింది. అదేమిటి ప్రజ్ఞ, వాళ్ళు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తే దాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు? ఇలాంటివన్నీ నాకు స్కూల్ డేస్లో నుండి అలవాటైపోయాయి మహిక. అప్పట్లో ఎవరైనా నన్ను తారుండ్రము సిలిండర్ అంటూ వెక్కిరించినప్పుడు ఇంటికొచ్చి బాగా ఏడ్చేదాన్ని. అది చూసి మా నాన్నగారు ఒకరోజు నాతో ఒక మాట చెప్పారు. చూడమ్మా, నల్లగా ఉండటం, లావుగా ఉండటం లేదా పొట్టిగా ఉండటం ఇవేవి లోపాలు కావు. ఎదుటి వ్యక్తిలోని సుగుణాలన్నిటినీ పక్కకి తోసేసి కేవలం రంగు, రూపు, ఆకారాల్లో వికారాల్ని వెతుక్కొని హేళన చెయ్యడమన్నది మనుషుల్లోని కుసంస్కారానికి నిదర్శనం. అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు. అన్నిటికంటే ముందు నువ్వు నేను అందంగా లేను అని అనుకోవడం మానేసి భగవత్ ప్రసాదితమైన నీ శరీరాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళ కామెంట్స్ నిన్ను తాకవు. ఏనాడైతే వాళ్ళ కామెంట్స్కి నువ్వు బాధపడటం మానేశావో ఆనాడే వాళ్ళకి నిన్ను కామెంట్ చేయడంలో ఉన్న మజా పోతుంది. దాంతో వాళ్ళు నిన్ను వదిలేసి తాము గేలి చెయ్యగానే ఏడ్చేసే మరో వీక్ క్యాండిడేట్ని వెతుక్కుంటూ వెళ్తారు. నువ్వే ఆలోచించు, ఈ ప్రపంచం సచిన్ టెండూల్కర్ని ఒక గొప్ప క్రీడాకారుడిగా గుర్తిస్తుందా, లేక పోటీవాడు అంటూ గేలి చేస్తుందా? నీ శరీరం కొలతలు, రూపురేఖలు, మోనివర్ణాలతో నిన్ను అంచనా వేసే వాళ్ళందరికీ నీ రంగంలో ఉన్నంత శిఖిరాలను అధిరోహించడమే నీ సమాధానం కావాలి. ఒకసారి గనక నువ్వు పైకి ఎదిగితే ఇంకా ఆ తర్వాత నిన్ను ఎగతాళి చేసే ధైర్యము, దమ్ము ఎవ్వరికీ ఉండదు. ఆ రోజున నాన్న చెప్పిన మాటలు నా మనసులో లోతుగా నాటుకున్నాయి. ఇంకా ఆనాటి నుండి నన్నెవ్వరు ఎన్ని విధాలుగా హేళన చేసినా వాటిని నేను మనసు దాకా తీసుకెళ్లడం మానేశాను. నా గురించి ఎదుటి వాళ్ళ ఏమనుకుంటారోనని ఆలోచించడం మాని నన్ను నేను ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రజ్ఞ చెబుతున్న దాన్ని ఆశ్చర్యంగా వింటుంది మహిక. నిజమే ప్రజ్ఞ, అదే విషయాన్ని కాస్త అటు ఇటుగా మేము రోజు మా లెక్చరర్స్ నోటి నుండి వింటుంటాం. మా కాలేజీలో జరిగే సెమినార్లో చాలా మంది తమ శరీర కొలతలు బాగోలేవని, అద్దం ఎదుట నిలబడితే డిప్రెషన్ కలుగుతుందని, చుట్టుపక్కల వాళ్ళు చేసే బాడీ షేమింగ్లని భరించలేకపోతున్నామని, ఎలాగైనా వారం 10 రోజుల్లో 0 సైజ్ ఫిగర్కి మారిపోవాలనుందని, అందుకు తగిన క్రష్ డైట్లు చెప్పండంటూ అడుగుతుంటారు. వాటన్నిటికీ మా లెక్చరర్స్ నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగానే ముందు మీరు వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకోవడాన్ని మానేయండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఎవరో కామెంట్ చేశారని కాకుండా మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా మీరు ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు మాత్రమే బరువు తగ్గే ప్రయత్నాలన్నీ మొదలెట్టండి. అప్పుడు కూడా సర్జరీలు చేయించుకోవడం, క్రష్ డైట్ల జోలికి పోవడం చెయ్యొద్దు. వాటి వలన తాత్కాలికంగా బరువు తగ్గినా శరీరానికి అందవలసిన న్యూట్రిషన్స్ అందక హార్మోన్స్ సమతుల్యత దెబ్బతిని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కోవిడ్ లాంటి వైరస్లను బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోండి. మీ డైట్లో ప్రతిరోజు 2 రకాల కూరలు, పళ్ళు, మొలకలు, నట్స్ ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే బాడీ ఫిట్నెస్ కోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజుల్లో 30-40 నిమిషాలు చేయండి. స్వీట్స్, వేపులు లాంటివి పండుగల రోజుల్లో లేదా నెలకి 1-2 సార్లు అది లిమిట్లో తింటూ ఆరోగ్యంగా ఉండండి. నేను సన్నబడాలి, తెల్లగా ఉండాలి అని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అనుకోండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెబుతుంటారు. వాళ్ళ మాటలని శ్రద్ధగా వింటున్న మహిక మొహాల్లో భావాలు మారుతుంటే ఆనందంగా చూస్తుండిపోయాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు తనను గురించి ఏమనుకుంటారోనన్న ధ్యాస మహికలో ఎక్కువ పాలల్లోనే ఉన్న అంతకు మించిన విజ్ఞత కూడా ఉందని నా ప్రగాఢమైన నమ్మకం. మరో అరగంట పాటు కూర్చొని వెళ్ళిపోయారు మోక్ష, ప్రజ్ఞ. వాళ్లతో పాటే కింద దాకా వెళ్ళి వాళ్ళని సాగనంపి వచ్చాక, అమ్మా
ఈ రోజు చపాతీలోకి పాలక్ పన్నీర్ చేస్తావా ప్లీజ్? అంతదాకా నా రూంలో కూర్చొని చదువుకుంటాను అన్న మహిక మాటలతో దాని విజ్ఞాతతపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదన్నది స్పష్టం అవ్వగా దట్ ఈస్ మహి అంటూ దాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను.